డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఏపీ హైకోర్టులో లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఎవరైతే జగన్కి బాగా అత్యంత సన్నిహితంగా ఉంటారో వాళ్ళకి ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ని ఈ రోజున ఏపీ హైకోర్టు రద్దు చేసింది. అలా రద్దు చేయటానికి గల ఉన్న కారణాలు ఏమిటి? మళ్ళీ ఈ నెల 26 లోపు ఏసీబీ కోర్టులో జడ్జి ముందు లొంగిపోవాల్సింది కూడా ఆదేశాలు ఇచ్చారు. దాని తరువాత మళ్ళీ రెగ్యులర్ బెయిల్కి అప్లై చేసుకోవటానికి కూడా అవకాశం ఇచ్చారు. అసలు ఈ బెయిల్ ఎందుకు రద్దు చేయవలసి వచ్చింది? ఈ బెయిల్ వెనుకున్న కారణాలు ఏమిటి? బెయిల్ వచ్చిన దాని వెనుకున్న కారణాలు ఏమిటి? ఇప్పుడు రద్దు అవటానికి ఉన్న రీజన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. జగన్ బ్యాచ్ ఈ మాట నేను అన్న ప్రతిసారి కింద కామెంట్లో వాళ్ళందరూ బాగా పిసికేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనుంజయ రెడ్డి కానీ, లేకపోతే గోవిందప్ప బాలాజీ కానీ వీళ్ళ ద్వారానే అసలు అంతిమ లబ్ధిదారుగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి మొత్తం సొమ్మంతా చేరింది అనేది సిట్టు ఆరోపణ. దానికోసమై వాళ్ళు అనేక రకాలైన ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. వీళ్ళు కనుక లోపలుండి వీళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ లీక్ చేశారంటే డైరెక్ట్గా విరుక్కునే జగన్మోహన్ రెడ్డే అని కూడా అందరూ అనుకుంటూనే ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఈ గోవిందప్ప బాలాజీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ భారతీ సిమెంట్స్ దీంట్లో హోల్ టైం డైరెక్టర్ గాను అలాగనే చార్టెడ్ అకౌంటెంట్ గాను ఉన్నాడు. దాంతో ఈ ధనుంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ ఒకళ్ళు ఓఎస్డి, ఒకళ్ళు సీఎంఓలో ఉన్న ఆఫీసరు. ఇక వీళ్ళు గ్రంథం నడిపి అనేక రకాలైన అక్రమార్జనలు మొత్తం జగన్మోహన్ రెడ్డి తేరటానికి కావాల్సిన విధంగా చేసి పెట్టారు. ఇందులో ఇంకా భాగస్వాములు ఉన్నారు. ఒకళ్ళు విజయసాయి రెడ్డి, మరొకళ్ళు మిథున్ రెడ్డి అనేది కూడా ఆ రోజున సిట్టు ఆరోపణ చేసింది. అందులో మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయి ఉన్నాడు. ఆయన కూడా బెయిల్ పైన బయట ఉన్నాడు. ముందుగా వీళ్ళకి డిఫాల్ట్ బెయిల్ వచ్చింది, ఆ తర్వాత ఆయనకి రెగ్యులర్ బెయిల్ వచ్చింది మిథున్ రెడ్డికి. రెండింటి మధ్య పెద్ద కాంట్రడిక్షన్ ఉంది. ఎందుకంటే నిందితుల్ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి 90 రోజుల్లోపు సిట్టు ఎటువంటి పురోగతి చూపించకపోతేనో, ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయకపోతేనో, ఎందుకంటే ఛార్జ్షీట్ దాఖలు చేయగానే రెగ్యులర్ బెయిల్ వస్తుంది కాబట్టి ఇక డిఫాల్ట్గా వాళ్ళు బెయిల్కి అర్హులవుతారు అని ఏసీబీ కోర్టు ఆ రోజు నిర్ణయం తీసుకుంది. కానీ మిథున్ రెడ్డి బెయిల్ వచ్చేటప్పటికి ఇలాగా డిఫాల్ట్ అనే వ్యవహారాన్ని తీసేసి రెగ్యులర్ బెయిల్ని ప్రాసెస్లో పెట్టారు. ఈ రెండింటి మధ్య ఉన్న కాంట్రడిక్షన్లో అయితే వీళ్ళ బెయిల్ రద్దు అవ్వాలి, లేకపోతే మిథున్ రెడ్డి బెయిల్ రద్దు అవ్వాలి. మరి మిథున్ రెడ్డి బెయిల్ రద్దు ఎందుకు అవుతుంది? ఆయన ఇంటరిమ్ బెయిల్ మీద ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో మాట్లాడుకొని వచ్చిన తర్వాత ఆయనకి రెగ్యులర్ బెయిల్ వచ్చింది. ఈ బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఆయన మరి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడటానికి ఎంపిక కాబడిన 2 ఎంపీల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉన్న 2 ఎంపీలు ఒక ఎంపీగా ఉన్నాడు. అలాంటి మిథున్ రెడ్డి బెయిల్ రద్దు అవటం అనేది కష్టమే. అందుకని వీళ్ళ బెయిల్ రద్దు అయ్యేది. ఎందుకంటే ఈ బెయిల్ రద్దు చేయమని సిట్టు కూడా ఏపీ హైకోర్టుని ఆశ్రయించింది. దాని మీద వాదోపవాదాలు జరిగిన తర్వాత ఈరోజు ఫైనల్ అవుట్పుట్, ఈ రోజే తీర్పు, ఈ డిఫాల్ట్ బెయిల్ ఇలా వర్తించదు అని. ఎందుకంటే అదే యాక్చువల్గా రూల్ ప్రకారంగా అదే. ఎందుకంటే ముందుగా ఈ సమయం దాటిపోతున్న కారణానికి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ని సిట్ ఆల్రెడీ ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. దాన్ని ఏమాత్రము పట్టించుకోకుండా ఆ రోజు బెయిల్ ఇచ్చారు. యాక్చువల్గా వీళ్ళు డిఫాల్ట్ బెయిల్కి అర్హులు కారు అనేది సిట్టు యొక్క వాదన. అదే దాంతోపాటుగా ఏమిటంటే ఇక్కడ లాయర్ల బృందంలో కొంతమంది జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తున్నారనే ఆరోపణలు కూడా బయట కొంతమంది చేస్తూ ఉన్నప్పటికీ మరి ఇక హైకోర్టుకి వెళ్ళేటప్పటికి మరి వాళ్ళు పని చేయలేదా అనే అనుమానాలు కూడా వస్తాయిగా. ఈరోజైతే వాళ్ళ బెయిల్ రద్దయింది. మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చిన సమయంలో కూడా డైరెక్ట్గా ఏజీ దమ్మాలపాటి శ్రీనివాసే వచ్చాడు కాబట్టి ఆ బెయిల్ రాగానే ఆయన మీద అనుమానాలు కూడా రేగటం సహజంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ లాయర్ల టీం సరిగా లేదండి అని ప్రజల్లోనూ ఇటు రాజకీయ విశ్లేషకులు సైతం అదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఉంటే ఈ బెయిల్ ఎందుకు గ్రాంట్ అవుతుంది అనేది. కాకపోతే ఏమిటంటే ఎవరికైనా సరే అరెస్ట్ కాబడిన తర్వాత బెయిల్ ఈజ్ రూల్ కాబట్టి బెయిల్ వచ్చి తీరాల్సిందే.
కానీ వచ్చిన నాటి పరిస్థితులు ఎలాగున్నాయి అనేది కూడా చూసుకోవాలి. ఒక పక్క వీళ్ళకి డిఫాల్ట్ బెయిల్ రావటం ఏంటి, మరో పక్క అతనికి రెగ్యులర్ బెయిల్ రావటం ఏంటి? ఇస్తే ఇద్దరికి ఒకటే రకంగా ఉండాలి. అప్పుడు కదా తీర్పు సక్రమంగా ఉంది అని అనిపించుకోవటానికన్నా కోర్టే చెప్పినట్టు న్యాయం జరగటం కాదండి, న్యాయం జరిగినట్టుగా కూడా కనపడాలని చెప్పినట్టుగా ఇద్దరికి ఒక రకమైన బెయిల్ వస్తే ఇందులో ఇది ప్రాసెస్ కాబోలు అని అనుకుంటారు. రెండు వైరుధ్యాలు కలిగిన, ఒకటి తూర్పు దారి, మరొకటి పడమర దారి. డిఫాల్ట్ బెయిలు, రెగ్యులర్ బెయిలు ఎలా వస్తుంది? ఈ రెండిట్లో మరి ఇక బేరీజు వేసుకున్నారేమో, తూకం వేసుకోవటం మొదలు పెడితే ఈ డిఫాల్ట్ బెయిలే లేపేసేయండి అని ఉండారు. ఆ రకంగా ఇప్పుడు కోర్టులో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే ఉన్న రూల్ ప్రకారంగా చూస్తే ప్రిలిమినరీ ఛార్జ్షీట్ వేయబడింది, ఆ తర్వాత అడిషనల్ ఛార్జ్షీట్లు వస్తూ ఉన్నాయి. ఇంకా మొట్టమొదట అరెస్ట్ అయిన రాజకేశ్ రెడ్డి కానీ మిగతా ఎవరికి బెయిల్ రాలేదు. ఇక దాంతోపాటుగా ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వాళ్ళ కొడుకు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డికి కూడా బాగా ఎదురు దెబ్బ తగిలింది. వాళ్ళకున్న ఆస్తులు మొత్తాన్ని అటాచ్ చేయండి అని చెప్పి ఈ రోజున ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకుంది. ఎందుకంటే లిక్కర్ కేసులో అత్యధికంగా గొంతు చించుకొని గావు కేకలు పెట్టి నాకు అసలు ఏం తప్పు లేదు, మా కుటుంబంలో ఈ మద్యం మహమ్మారి మూలాన చచ్చిపోయారు అని పెద్ద శుద్ధ కబుర్లు చెప్పి నేను అందులోంచి ₹1 ముట్టుకుంటానా, ఇదిగో ఒట్టేస్తున్నాను, అదిగో ఒట్టు తీసి గట్టు మీద వేస్తున్నాను, చంద్రబాబు నాయుడు నాశనం అయిపోతాడు, ఇన్ని మాటలు మాట్లాడాడు అంటే ఖచ్చితంగా ఆయన తినే ఉంటాడని ప్రజలందరూ అనుకున్నారు ఆ రోజున. అలాంటి పరిస్థితులు. ఎందుకంటే ఊరకున్న ఎంగిలాకు ఖాళీగా ఉన్న ఆకే ఎగిరెగిరి పడిద్ది అన్నట్టు, ఉత్తిస్తరాకే ఎగిరెగిరి పడుతుందని ఇతని దగ్గర కూడా డాంబికం ఇవన్నీ చూపించే ప్రయత్నం చేశాడు. దాంతోపాటుగా అంటే ఇంకొకటి ఏంటంటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తడుకోవటం మొదలుపెట్టాడు. ఇక దాంతో అసలు విషయాలన్నీ చూసి వాళ్ళ ఆస్తుల వివరాలన్నీ సేకరించిన తర్వాత వాటన్నిటి మీద విచారణ కూడా, దర్యాప్తు కూడా చేసుకున్న తర్వాత ఇదిగో ఇవన్నీ అక్రమంగా సంపాదించినవే, వీటికన్నిటికీ ఒక లెక్క లేదు, వీటన్నిటిని అటాచ్ చేయండి అని అందులో కూడా తీసుకున్నారు. ఇప్పుడు అదొక తలకాయ నొప్పి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఉంటే, ఇప్పుడు వీళ్ళని మళ్ళీ తిరిగి ఏసీబీ కోర్టులో 26వ తారీఖున లోపు లొంగిపోవాలి. మరి లొంగిపోయి జైలుకి వెళ్తారా, లేకపోతే వెంటనే రెగ్యులర్ బెయిల్కి అప్లై చేసుకుంటారా? రెగ్యులర్ బెయిల్కి అప్లై చేసుకున్నాక వెంటనే వస్తుందా? దాని మీద కూడా మరి ఇదిగో బెయిల్ ఇవ్వకూడదని మళ్ళీ సిట్టు వాదనలు వినిపిస్తుందా? ఇక మళ్ళీ తిరిగి బాలు ఏసీబీ కోర్టుకే వచ్చినప్పటికీ వీళ్ళు మళ్ళీ తిరిగి జైలుకి వెళ్తారా వెళ్ళరా అనే దగ్గర ఆగి కూర్చుంది. ఇమీడియట్గా బెయిల్ వస్తే ఇక మళ్ళీ మొత్తం అంతా లాయర్ల బృందం వైపు ఏళ్ళెత్తి చూపించే అవకాశాలు ఉన్నాయి. అందుకని వాళ్ళు కూడా ఈసారి అప్రమత్తంగా ఉండి వీళ్ళకి బెయిల్ రాకుండా చేసి వీళ్ళని తిరిగి జైల్లో పెడితే కానీ వాళ్ళ మీద నమ్మకం కుదరదు. ఏది ఏమైనా బ్యాడ్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదే ఈరోజు కుండబద్దలు.